హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్. మన మహాశివరాత్రి ఎలా స్పెండ్ చేసామని పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. మీలో ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఇది పార్ట్ 2. మనం ఎక్కడ ఎలా జాగరణ చేసామో పార్ట్ 2 అప్లోడ్ చేస్తా అన్నా కదా. ఈ వీడియో ఫుల్ లెంత్లో ఉంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. మేము రుద్రకూడూరు వెళ్ళి రిటర్న్ వచ్చాక మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము, ఆత్మకూరే అనమాట. సో అక్కడ వాళ్ళ మరదలు అయితే, అక్క నన్ను పిలుచుకెళ్ళిండొచ్చు కదా, ఒక మాట నాకు కూడా చెప్పిండొచ్చు కదా, నేను కూడా వచ్చేదాన్ని అంటే, మేమే అనుకోకుండా వెళ్ళాము అని చెప్పి మాట్లాడుకున్నాము. తనుండి సరే అక్క మనం కొలన్ బార్తికైనా వెళ్దామా, ఈ టైంలో రుద్రకొడూరుకి అయితే వెళ్ళలేం కదా అంటే, సరే అక్కడ జనాలు ఉంటారా ఈ టైంలో, ఇప్పుడు కొలన్ బార్తి కూడా కొంచెం ఫారెస్ట్ ఏరియానే కదా, నాకు తెలియక నేను తనని అడిగాను ఉంటారా అంటే, లేదక్క చాలామంది ఉంటారు, చాలామంది అక్కడ కూడా జాగరణ చేస్తారు అన్నారు. నాకు రోడ్లో చిన్న డౌట్ ఉన్నా కూడా వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక పెద్ద జాతర లాగా అయితే అంతా షాప్స్ వేసి అంతా ఉంది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను అనుకున్నాను కదా జాగరణ చేయలేకపోతున్నాను, ప్లస్ అభిషేకం చేయలేకపోతున్నాను అని 2 ఫీలింగ్స్ నాకు ఉన్నింది కదా, కానీ అవి 2 ఇక్కడ నాకు ఫుల్ఫిల్ అయినాయి. అది ఎలా ఏంటి అనేది ముందు మీకే తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే మేము ఇక్కడికి రీచ్ అయిపోయాము. రోడ్లో అంతా వస్తూ ఉన్నారు. మేము వచ్చే టైం 10 అయింది, 10 దాటింది. ఆ టైంలో కూడా ఆటోలలో చాలామంది ఫ్యామిలీస్ కలిసి వస్తూ ఉన్నారు. మేమైతే బైక్స్లో 2 బైక్స్లో 6 మెంబర్స్ అయితే వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. రోడ్లో అంతమంది వస్తూ ఉంటే రోడ్డు భయంగా ఉంటుందేమో అలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ రోడ్డు అంతా జనాలతో చాలా బాగుంది. సో తినవల్లే అనమాట నేను ఈ కొలన్ భారతికి రావడము, ఈ అమ్మాయి వల్లే. సో మేమందరం కలిసి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అంతా జరగడం, అది తనకైతే చాలా థ్యాంక్స్ అని చెప్పాను ఎండ్కు నాకంతా అలా జరిగేసరికి. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి రావడం జరిగింది. సరే ఏముంటుంది, దర్శనం చేసుకుంటాము, అక్కడ హరికథలు అవి ఉంటాయి కదా, అక్కడ కూర్చొని జాగరణ చేస్తాము, దేవుణ్ణి తలుచుకొని జాగరణ చేద్దాము అని చెప్పి మేమైతే అనుకొని వచ్చాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ నాకేమైందంటే, అమ్మవారిని దర్శనం చేసుకొని శివలింగాలు ఉన్నాయి కదా, లింగాల దగ్గర ఫస్ట్ లింగంలోకి గుడిలోకి అడుగు పెట్టి దర్శనం చేసుకుంటున్నాను. ఆ టైంలో ఒక అక్క నీళ్ళ బిందె తీసుకొని వచ్చింది. తను అన్నీ క్లీన్ చేస్తూ అభిషేకం చేయడానికి రెడీ చేసుకుంటుంది. నేను తనని అడిగాను, అక్క మీరు ఇక్కడ టెంపుల్ వాళ్ళ, లేదంటే మీరు ఇక్కడ ఏమైనా పర్మిషన్స్ ఏదన్నానా అంటే, లేదురా నాకు జాగరణ చేయడానికి వచ్చాను, ఇక్కడ ఊరికే కూర్చుంటే నిద్ర వస్తుంది కదా, అందరూ ఇలా టెంకాయలు అదంతా కొట్టి ఇలా పెట్టారు కదా, ఎలాగో తర్వాత అభిషేకం చేసి నీట్గా పెడితే బాగుంటుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అని చెప్పి తను 11 o'clockకే స్టార్ట్ చేసింది అనమాట. నాకు హ్యాపీగా అనిపించి, అక్క నేను కూడా చేయనా అని తననైతే అడిగాను. సో తను కూడా ఓకే అని చెప్పింది. ఇద్దరం కలిసి అక్కడ ఉన్న 7 లింగాలకు మంచిగా అభిషేకం చేసి, తనైతే ఫుల్ ప్రిపేర్డ్గా అన్నీ తెచ్చుకుంది అనమాట. నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదు, తను తెచ్చినవన్నీ ఇద్దరం కలిసి మంచిగా గరక కానీ, దేవుడికి ఇష్టమైన పూలు కానీ, గంధం కానీ అన్నీ తను తెచ్చింది. సో ఇద్దరం మంచిగా అన్ని లింగాలను నీళ్ళతో చేసి, తర్వాత గంధము, పూలు, కుంకుమ, పసుపు అన్నీ పెట్టి మంచిగా అభిషేకం అయితే చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. 11కి స్టార్ట్ చేస్తే మావి అన్ని లింగాలకు మేము అక్కడ పక్కన నుంచి నీళ్ళు, కొద్దిగా దూరంలో ట్యాప్ వాటర్ అవన్నీ ఉన్నాయన్నమాట, అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకొని ఇక్కడ చేసి అదంతా చేసేసరికి లింగ ఆవిర్భావ టయానికి అయితే మేము మెయిన్ టెంపుల్కి, అక్కడ శివలింగం మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్లో అయితే చేయగలిగాము. ఫస్ట్ స్వామివారు మాలలు వేసుకున్న వాళ్ళు చేశారనమాట, వాళ్ళు మాల తీయాలి కదా ఆ టైంలో, సో వాళ్ళు చేశారు అభిషేకం. వాళ్ళ తర్వాత మేము పూజారికి అడిగామన్నమాట, స్వామి అభిషేకం చేస్తారా అని. స్వామివారు అయితే అప్పటికే చాలా రోజు మొత్తంలో చాలా చేశామమ్మా, ఈ టైంలో కొంచెం కుదరదు అన్నట్లు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు. సో సరే వాళ్ళు ఏమన్నారు, అమ్మ వీలైతే మీకు తెలిస్తే మీరే ఓన్గా చేసుకోండి తప్పేం లేదు అని చెప్పారు.
వాళ్ళు చెప్పారు అని చెప్పి మేము ఇంకా అక్క, నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మంచిగా అభిషేకం చేశాము. ఆ ప్రసాదం అవన్నీ అందరం స్వీకరించాము. అండ్ అన్ని లింగాల తర్వాత మధ్యలో ఉన్న నందికి కూడా నీళ్ళతో అభిషేకం చేసి మంచిగా గంధం పూసి బొట్లు పెట్టి ప్రసాదం సమర్పించి దీపం అయితే ఫైనల్గా అన్నీ అయిపోయాక దీపం గడస్తంభం దగ్గర దీపం వెలిగించి పూజలు అయితే చేసాము. అక్క వాళ్ళ మదర్ అయితే అన్ని గుళ్ళల్లో ఆంటీ దీపం వెలిగించారు. మేమైతే అభిషేకం చేసి ప్రసాదాలు పెట్టి గజస్తంభం దగ్గర ఒకటి దీపం వెలిగించాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ టెంపుల్లో అభిషేకం చేసేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. సో మేము ఇలా మా డేని స్పెండ్ చేసాము అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇది అయితే మెయిన్ అమ్మవారి టెంపుల్, కొలన్ భారతిలో అమ్మవారి టెంపుల్ ఇది. చాలా బాగుంది. నేను ఇది థర్డ్ టైం విజిట్ చేయడం. బిఫోర్ మ్యారేజ్ ఒకసారి దర్శనం చేసుకున్నాను. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇది సెకండ్ టైం ఇక్కడ దర్శనం చేసుకోవడం. ఎందుకంటే మా వారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరనే కదా, ఇక్కడికి రావడము ఈజీ అవుతుంది. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి రావడం బైక్స్లో చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఇది సెకండ్ టైం నేను దర్శనం చేసుకోవడం. చాలా మంచిగా అనిపించింది. మీలో ఎంతమంది కొలన్ భారతి చూశారు? ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసిన వాళ్ళు చూసింటే కామెంట్ చేసేసేయండి. సో ఇది అనమాట. ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా అక్క నేను కలిసి అభిషేకం చేశానని, ఆ క్లిప్ నేను కొద్దిగానే రికార్డ్ చేయగలిగాను. ఎందుకంటే నేను లీనమైపోయి ఉన్నాను. మా వారు కూడా నాతో పాటు అభిషేకం చేశారు. మాకు వీడియో తీసుకున్నంత మేము మంచిగా దేవుణ్ణి తలుచుకుంటూ ప్రశాంతంగా అభిషేకం అయితే చేసుకున్నాం. సో అదంతా వీడియో అయితే తీయలేకపోయినాము. చాలా మంచిగా అనిపించింది. మీరు మీ శివరాత్రిని ఎలా స్పెండ్ చేశారో కామెంట్ చేసేసేయండి. వీడియో ఇంత లేట్గా వచ్చినా కూడా నాకైతే ఇది ఫేవరెట్ వీడియో కాబట్టి తప్పకుండా అప్లోడ్ చేయాలని చెప్పి లేట్ అయినా అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.